ప్రపంచంలో ఉండే కోరికలు నెరవేర్చుకోవాలంటే భూమధ్యములో మనస్సును నిగ్రహించాలి. మీ కోరికలు తానంతట తాను నెరవేరాలంటే సహస్ర కమలం పైన మీ మనస్సు నిగ్రహింపబడాలి. మీకు ప్రపంచంలో ధనము, ధాన్యం, ఐశ్వర్యం, సుఖము, శాంతి దొరకాలంటే త్రికూటి పైన మీ మనస్సు నిగ్రహించాలి. ఖాళీ ఇంతే సార్. సురక్ష యోగ పై సాధన అవసరం లేదు. జయప్రదమైన జీవనం జరుపుకోవాలంటే ఈ మూడే సాధన. ఇక ఇంత చెప్పి ప్రపంచంలో జయప్రదమైన జీవనం ఎట్లు జరుపుకోవాలి? 4 సత్సంగాలు మీరు పెట్టారు కాబట్టి 3 సత్సంగాలలో విషయాలు చెప్పి నేను ప్రపంచంలో జయప్రదమైన జీవనం ఎట్లు జరుపుకోవాలి దాని విషయం ఒక బ్రహ్మరిషి వశిష్ఠుని యొక్క శోధన ఫలితాలు ఉన్నాయి. ప్రపంచంలో ధనము, ఐశ్వర్యం, సుఖము, శాంతి దైవాధీనం. ధనము సంపాదించే మనకు దొరకదు, అది దైవము అనుగ్రహిస్తే ధనం దొరుకుతుంది. మీ సంపాదనతో దొరకదు. ఎందుకు? ఎక్కడ చెప్పిండు బ్రహ్మర్షి వశిష్ఠుడు? దశరథ మహారాజు శవమును క్రియాకర్మాలు చేసేవారు ఎవరు లేరని రామచంద్రుడు వెళ్లిపోయి ఆయన వనవాసం పోయి మళ్ళీ తిరిగి రాడు. భరత శత్రువులు కాశ్మీర్లో పోయింది అని కాశ్మీర్ నుంచి భరతుడిని పిలిపించేటానికి మనిషిని పంపి ఆ శవాన్ని నూనెలో వేసి పెట్టారు. భరతుడు శత్రుఘ్నుడు 1 నెల తర్వాత వచ్చారు అయోధ్యకు. ఎల్లాండు బట్టి భరతుడేమన్నాడు? వాళ్ళ గురువు దశరథ మహారాజు గురువు బ్రహ్మర్షి వశిష్ఠుడికి నమస్కారం పెట్టానడా, యా మీరు ఉండంగా మా నాయన ఎట్లవాయి మీరంటారు కదా, గురు మహారాజు మీరు ఉండగా నాయన ఇట్లా ఎట్లా జరిగింది అంటారు. ఎప్పుడు నీవంతా తెలిసిన వాడు, మరి మా నాయన మృత్యు చెందుతాడని తెలిసిండి మరి మా నాయనకు భరతుడు నేను భూంగా భరతుడిని కాశ్మీర్ పోవాలని ఎందుకు సలహా ఇచ్చినావు? అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నాడు, భరత విను, 4 మా ఆధీనంలో లేవు. వశిష్ఠ బ్రహ్మరిషి అంటే లలాటములో ప్రకాశములో ఉండేవాడు. శ్రీరామచంద్రుని గురువు. ఆయనేమన్నాడు? భరత సునాహు భరత్ అస్ కహే ముని నాథ్, सुनहु भरत विलख कहे मुनि नाथ, हानि लाभ यश अपजश जीवन मरण ये सब विधिहास. भरत ఎప్పుడు లాభం వస్తుందో, ఎప్పుడు నష్టపడతామో, ఎప్పుడు కీర్తి యశకీర్తులు పొందుతామో, ఎప్పుడు అపకీర్తి అవుతుందో, ఎప్పుడు పుడతామో, ఎప్పుడు సత్తమో, ఇదంతా భగవంతుని చేతులు ఉన్నది కానీ మా చేతులు లేదన్న. ప్రపంచంలో మనము కోరికలు చేసి ధనం సంపాదించాలని ధనం సంపాదించగలుగుతామా?
कर्म कमंडलू गए गए तुलसी जय लग जाए क्या सरिता क्या कूप जल बूंद न अधिक समान మన ప్రారబ్ధ కర్మలో గత జన్మాలలో మనము ఎట్లు కర్మలు చేసినామో ఆ కర్మ ఫలానుసారం మనకు ధనం దొరుకుతుంది. ధనం పోతుంది కూడా మన చేతుల్లో లేదు. ఏంటి కొబ్బరికాయలో నీళ్లు ఊరినట్టు ధనం వస్తుంది. నువ్వు ఎంత చెడ్డ పనులు చేయి, ఎంత వ్యభిచారం చేయి, ఎంత దుర్మార్గం పనులు చేయి, ధనం వచ్చేది మానదు. మనం అంటాం మేము ఇంత నీతి నిజాయితీతో ఉన్నాం, అవుద్దని చెప్పలే, ఎవరిని మోసం ఆడలే, మాకేమో భగవంతుడు పైస కష్టపెడుతున్నాడు. అవ వాడిని చూడు, వాళ్ళల్లో అన్ని అవకతవకలు ఉన్నాయి, మోసం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు, అక్రమం చేస్తున్నాడు, వాడి భగవంతుడు నింపిస్తున్నాడు అని అంటారు కదా. అది కాదు, మీ పునర్జన్మ కర్మానుసరిని మీరు పుణ్య పనులు చేసినట్టయితే, మీరు దాన ధర్మాలు చేసినట్టయితే, మీరు పరోపకారం చేసినట్టయితే ఈ జన్మలో మీకు ఆ ఫలితాలు దొరుకుతాయి. కానీ ఎవరికి తొందరగా దొరుకుతాయి? ఎవరైతే దుర్మార్గం పనులు ఎక్కువ చేస్తారో వాళ్ళకి తొందర దొరుకుతాయి. కర్మఫలం కూడా ఉంది. ఎవరైతే సత్కర్మలు చేసి పుణ్యం పెట్టుకున్నారో, నీతి నిజాయితీతో ఈ జీవనములో ఉన్నారో, పరమాత్ముడు ఏం చేస్తాడు? మొదలు అశుభ కర్మ ఫలితాలు ఇస్తుంటాడు. ఎట్లా? కౌరవ పాండవ యుద్ధం అయింది. కౌరవులు అందరూ చచ్చిండ్రు. రణభూమిలో వీరమృత్యు పొందింది కాబట్టి తాత్కాలికంగా సంస్వర్గానికి పోయింది. పాండవులు అశాంత జీవనం నీతి నిజాయితీతో జరిపిండ్రు. కొంచెం తప్పు పని చేసింది. ఏంటి? దూదమాడిండు ధర్మరాజు. దూదమాడి అందరినీ కష్టాల పాలు చేసిండు. రెండో పాపం ఏం చేసిండు? అశ్వత్థామ హతో హత. కౌరవ పాండవ యుద్ధంలో ద్రోణాచారి యుద్ధం చేస్తున్నాడు. ద్రోణాచారి కొడుకు అశ్వత్థామ. ఆయన యుద్ధం చేస్తున్నాడు. పాండవులు తట్టుకోలేకపోతున్నారు. ఆయన ఈ యుద్ధాన్ని ఎట్లు ఆపాలని ఏం లేదు. ఆయన కొడుకు అశ్వత్థామ చచ్చిపోయిందంటే ఆయన యుద్ధం అనేది అని శ్రీకృష్ణుడు పోయి ధర్మనందుని చెప్పిండు, అయ్యా నువ్వు పలుకు. నేను పలుకాను. పలుకయ్యా, అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడు, ద్రోణాచారి యుద్ధం చేస్తున్నాడు అంటే ఏదైనా ఉపాయం చెప్పు కృష్ణ. ఏం లేదు, అశ్వత్థామ అని ఒక ఏనుగు పేరు కూడా ఉంది అక్కడ. యుద్ధంలో ఒక ఏనుగు ఉన్నది. ఆ ఏనుగు పేరు అశ్వత్థామ ఉన్నది. ఆ ఏనుగును మేము చంపేస్తాం, నువ్వు చెప్పేసి. అశ్వత్థామ హత అని హత అనేవడం ద్రోణాచారి శస్త్రాలు ఇచ్చిపెట్టి యుద్ధం ఆపుకున్నాడు. మెల్లగా ధర్మరాజు ఏమన్నాడు? నరో వా కుంజరా అన్నాడు. అయ్యా ఏనుగో మనిషో నాకు తెలియదు, అశ్వత్థామ మాత్రం చచ్చింది. ఇంత పాపం జరిగింది కాబట్టి నరకం. పాండవులకు నరకం, కౌరవులకు స్వర్గం. ధర్మనందుండి యమధర్మరాజుని అడిగిండు ధర్మరాజు, అయ్యా మేము అశాంత జీవనం నీతి నిజాయితీలో ఉండి గడిపినాం, కష్టం భరించినాం, మరి మాకేమో నరకం, అదిగో వాళ్ళకేమో స్వర్గం అన్నాడు.
ధర్మరాజు యమధర్మరాజు అన్నాడు, ధర్మనందన నీకు నరకము చూసే మాత్రమే, దృష్టి మాత్రమే నేను చూయిస్తున్నా. కానీ కొన్ని క్షణాలలో వాళ్ళు ఇక్కడ వస్తారు, మీరు అక్కడ పోతారు. తాత్పర్యమేమి? గత జన్మలో మీరు శుభకర్మాలు చేసుకున్నారు, ఏ కాస్త అశుభకర్మ ఉంది. పరమాత్ముడు ఏం చేస్తాడు? ఈ అశుభ కర్మలు కూడా వెళ్ళిపోవాలి, బ్యాలెన్స్ కూడా ఉండొద్దని నీకు ఆలస్యంగా ఆ టైం ఇస్తాడు. దుర్మార్గులకు ఏం చేస్తాడు? పాపం బాగుంది, పుణ్యం కొంచెం ఉందని వాళ్ళకు బాగా ధనమించి ఇంకా పాపం చేయించి తర్వాత వాళ్ళకు దళితులుగా మార్చేస్తాడు. భగవంతుడికి ఏమైనా ఆశపడుతుందా? మంచి రాజభవనంలో నుంచి తీస్తాడు, ఇప్పుడు జలముట్టిస్తాడు. నీ చేతులు ఉన్నదానికి అంతే తీస్తాడు. చెప్పండి, మంచి రాజభవనంలో ఉన్నాడు, మంచి ఆనందంలో ఉన్నాడు. ఆనందంలో భగవన్ నామస్మరణ కూడా లేదు, మెల్లగా అడిగేలు తీస్తాడు, ఖచ్చని పోతాడు. అడిగేలు పోయి నాలుగు గంటల గుడిసెలల్లా సూర్యుడు చంద్రుడు ప్రకాశించే గుడిసెలల్లా దరిద్రులకు పుట్టిస్తాడు. ఏమో నాశం మీ చేతిలో ఉందా? అట్లనే కష్టం ఉన్నా సరే మన జీవనంలో, రాష్ట్ర జీవనంలో కష్టాలకు జంకొద్దు, సుఖాలు వస్తే పొంగొద్దు. కష్టం ఉన్నా సరే, సుఖం ఉన్నా సరే, ధనం దొరికినా సరే, ధనం లేకున్నా సరే, మనం అశాంతంగా గాబరపడకూడదు. ధీరజ్ ధైర్యం మిత్ర అరుణాలి ఆపత్తి కాల్ పలికి ధైర్యంతో ఉండాలి. గ్రంథాశ్రమంలో ఒకసారి పైస వస్తుంది, ఒకసారి రాదు. ఒకసారి మన పనులు అయితే, ఒకసారి కావు. ఒకసారి మనకు లాభం వస్తుంది, ఒకసారి మనకు నష్టం వస్తుంది. ఈ నష్టం వచ్చినా సరే, లాభం వచ్చినా సరే, నీతి నిజాయితీతో జీవనం జరుపుతున్న వాళ్లకు ఏ కష్టం ఉంది. ఒకరిని చూసి మండిపడవద్దు. నేను చెప్పినా ఒకరిని చూసి ఈర్ష్యాభావంలో రావద్దు. అగో నా ముంగట వచ్చిండు, బంగాలు కట్టుకున్నాడు, హోటళ్లు చేసుకున్నాడు, అట్లా అనొద్దు. ఆయన పుణ్యం చేసుకున్నాడు, ఆయన పుణ్య ఫలితం ఆయన చూడు. కానీ ఏమనాలి? అవరనుకో తారా బరియారి అభ్యం డేర్ హమారి బారి. అయ్యా ఆయనకి ఇచ్చినావు, నాకెప్పుడు ఇస్తావు, మరి నా నంబర్ ఎప్పుడు వస్తుంది? ఇట్లా నాలే కానీ మండిపడు. గ్రాస్త జీవనంలో హౌ టు లివ్ హ్యాపీలీ, కంటెంట్. ఇప్పుడు దీంతో ఏమైతుంది? ఈ భగవంతుడు ఇచ్చినా సరే, ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉంటాయి. ప్రయత్నం చేసి చూడండి, మీరు మహాప్రయత్నం, గర్భ ప్రయత్నం చేస్తారు, లాభం రాదు, నష్టం వస్తుంది. ఉదయం సాగర్ కట్టకర పోయి ఉడేసుకుంటాడు. ఉడేసుకుంటే ఏమైంది? ఉడేసుకుంటే ఏమైంది? ఈ కర్మ అనుభవించేది మల జన్మంలో వచ్చి అనుభవిస్తాడు. यहाँ परेशान रहकर ये कहते हैं कि हम मर जाएंगे, मरकर भी चैन न पाए तो किधर जाएंगे. మీరు ఉరేసుకున్న మాత్రం ఈ కర్మ తప్పుతుందా? మళ్ళ జన్మల మిత్తితో సహా వల్ల ఉంటుంది. అసలు మిత్తి రెండు కలిపి అప్పుడు అనుభవించాలి. అందుకొరకే ఆ కర్మను అప్పుడే మనం పరిహరిస్తే ఆ కర్మ పోతుంది. అందుకొరకే గృహస్థ జీవనంలో ఇది ముఖ్యమైన విషయం. నీకు బ్రహ్మర్షి వశిష్ఠుని యొక్క నిదర్శనతో నేను చెప్పిన, ఎవరి చేతిలో లేదు, మోసపడకండి. దైవములో ఏది ఉందో అది తప్పదు. మనిషి ఇచ్చింది ఉండదు, భగవంతుడు ఇచ్చింది వడవదు. అందుకనే మహాపురుషులేమన్నారు, కర్మ అనేది కమండలం. ఈ కమండలానికి మీరు సముద్రంలో ముంచిన అన్ని నీళ్లు వస్తాయి,
బావిలో ముంచినా నేను నీళ్ళు వస్తాయి. అందుకు ధనం దొరకలేదు, మన జీవనంలో కష్టం ఉంది, మనకు అవసరాలు పూర్తి కావని ఎప్పుడు అనొద్దు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటుంది. తృప్తియే మీ జీవనాన్ని జయప్రదంగా జరుగుతుంది. గోధన్, గజధన్, बाजधन और रतन धन खान, जब आए संतोष धन सब धन धूल समान. పరమాత్ముడు ఇచ్చిన దాని మీద తృప్తి పడి ప్రయత్నం మానుకోకండి, ప్రయత్నం చేయండి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జును చెప్పింది, అర్జున ప్రయత్నం చేసిన తర్వాత కూడా ప్రయత్నం చెయ్యి, ఫలానికి ఆశించు. ప్రయత్నం చేయి, ఫలానికి ఆశించు. ఎంత దొరుకుతుందో అంతే తృప్తిలో. ఇది మీకు చెబుతున్నా. స్త్రీలు ఇవాళ రేపు పిల్లలను దూరొస్తారు. నల్లగా ఉన్నది నాయన పిల్ల, నేను చేసుకోలేదు. ముక్కు ఇక్కడే ఉంది, చెప్పు గిట్టుకున్నది, చేసుకోకపోతే వాళ్ళకైతే ఏం కావాలి? యాక్టర్లు కావాలన్నా? యాక్ట్రెస్లు అందంగా ఉంటారు, మరి వాళ్ళని చేసుకుంటారా? అది కాదు. వివాహ సంబంధంలో ఏం చూడాలి? జ్యోతిష్ శాస్త్రంతో ఎవరితో వివాహం జరుగుతుందో అమ్మాయి యొక్క జన్మనామం, అమ్మాయి గ్రహాలు, అమ్మాయి గుణాలు, అబ్బాయి గ్రహాలు, అబ్బాయి గుణాలు, ఇది చూడాలి. నల్లగా చూడొద్దు, తెల్లగా చూడొద్దు. ఎర్రగుండా అంతకంటే అమ్మాయిని చేసుకుంటావు, నీకు అన్నం నోట లేకుంటే ఏం చేస్తావు? అమ్మాయి ఎర్రగనే ఉంది, అంతకంటే ఉంది, కానీ అన్నం నోట లేదు. లగ్నం చేయగానే భర్త చనిపోయాయి, ఏం చేస్తావు? కొన్ని నిదర్శనాలు లేవా? జరగలేదా? ఇవాళ సమయంలో ఈవేళ ప్రశ్నలు ఇది. దీస్ థింగ్స్ హ్యావ్ బికమ్ ప్రాబ్లమ్ టుడే. అందుకొరకే అమ్మాయి అందమును చూడకుండా అమ్మాయి జన్మనామం మీద మీ గ్రహాలకు, అమ్మాయి గ్రహాలకు ఎక్కువ సంబంధాలున్నాయి. ఒకసారి పురుషుని గ్రహాలు మారినప్పుడు స్త్రీ గ్రహాలు సహాయం చేస్తాయి. పురుషునికి శని వచ్చిందనుకోండి, రాహు వచ్చిందనుకోండి, కేతు వచ్చింది. కానీ భార్య యొక్క గ్రహం లోపల గురు బలం వచ్చింది, తగ్గిపోతుంది. మీకొచ్చే ఆపత్తులు తగ్గిపోతాయి. ఇటువంటి జ్యోతిష్యం చూడకుండా మనం వివాహం చేసుకుంటే మరి పురుషుని గ్రహాలు శని బలం, శని వచ్చింది, స్త్రీకి శని వచ్చింది, ఏం గతి కావాలి? ఏం గతి కావాలి? నేను హౌ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ ఈ విషయం నేను చెప్తున్నా. జన్మనామాలు చూసి మా దగ్గర పూర్వకాలం ఏముండే, ఇవాళ రేపు దవాఖాన పిల్లలు పుట్టగానే తండ్రి పోయి చూసి వస్తాడు పిల్లవాడి. తండ్రి పరిగెత్తుతాడు, ఎప్పుడు చూడాలనో ఏమో. కానీ ముందు ఆ పిల్లవాడు పుట్టిన టైము, పిల్లవాడు పుట్టిన గడియ, పిల్లవాడు పుట్టిన నక్షత్రం చూసి మొదలు బ్రాహ్మణుడిని అడగాలి, ఈ పిల్లవాడు ఏ దశలో పుట్టాడు. బ్రాహ్మణుడు చెప్పినప్పుడు ఆ పిల్లవాడిని చూడాలి. ఇప్పటి వాళ్ళు అదేం లేదు. మన మీద విదేశీయుల యొక్క ప్రభావం పడ్డది, మనం ఇవన్నీ మర్చిపోయాం. ఒక్కొక్క పిల్లవాడు
క్రూర గ్రహాల యొక్క ప్రభావంలో పడి ఆ పిల్లవాడిని తండ్రికిట చూసినట్టే యాక్సిడెంట్ లో పోయిన వాళ్ళు ఉన్నారు ఈవేళ. పిల్లవాడిని చూసడానికి దవాఖానలో పోయిండు, పిల్లవాడిని చూసిండు, తిరిగి వచ్చిండు, మొదటి యాక్సిడెంట్ లో తండ్రి. ఇవేంటి క్రూర గ్రహాలు. ఇందుకొరకే శాస్త్రానుసారం జ్యోతిష్ శాస్త్రం, మనం హిందూ ధర్మంలో ఉన్నాం, మన గోత్రంలో ఒక్కొక్క ఋషి ఉన్నాడు కాబట్టి మన హిందూ సనాతన ధర్మంలో ఇవన్నీ విధానాలు చక్కగా రాసిపెట్టింది కాబట్టి అది చూడాలే, అట్లు ప్రవర్తించాలి. మూడోది స్త్రీలు, పురుషునికి స్త్రీ, స్త్రీకి పురుషుడు. స్త్రీ ఆభరణాలు ఏవి? ఇది కావు. స్త్రీలకు ఆభరణాలు ఈ బంగారు ఆభరణాలు కావు, శీలం. స్త్రీ సుశీల. స్త్రీ ఆభరణం ఏంటి? ఓపిక. స్త్రీకి పృథ్వీకి ఒకటే సంబంధం. పృథ్వీ ఎట్లనో స్త్రీ ఎట్లా. ఓపిక లేని స్త్రీ ప్రపంచానికి గ్రహించడానికి పనికిరాదు. జవాబు జవాబు. భర్త ఏదైనా మాటలు అనే వరకే చటకన దానికి జవాబు ఇవ్వాలి. ఇవాళ ఏంటి? కొలువైన పిల్లలు చేసుకోవాలి. ఏమయ్యా అమ్మాయి ఏం కొలు చేస్తుందండి? కొలువైన పిల్లలు చేస్తే మీకు ధనం బాగా దొరుకుతుంది. స్వాతంత్ర్యం ఎక్కడ పోతుంది? కొలువైన పిల్లలు చేస్తుంటే నువ్వు ఆఫీస్కి పో, నేను ఆఫీస్కి పోతా. వంట కాకుంటే హోటల్ ఉంటుంది. నేనేం చేయాలంటే నీకేమైనా స్వతంత్రం ఉందా? కొలువులు చేసే ఒక స్త్రీని ఇట్లా చేసుకుంటే ఒక జాగల ఒక గ్రాంతులు ఇట్లా చూసింది. భర్త ఉద్యోగానికి పోతాడు, భార్య ఉద్యోగానికి పోతాడు. అత్తలు అడగాలి తల్లిని. ఇలా పాత్రలు కడిగేది అత్త. అత్త మామూలు సేవ చేయాలి. ఎందుకంటే ఆమె ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం చేసినాక నేను ఒక స్త్రీని చూసినండి, చాలా మంచిది. నేను ఆల్రెడీ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ నుంచి రిటైర్ అయిన తర్వాత 3 ఏళ్లు ఆల్రెడీ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ పనిచేసిన. భారతదేశంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. 5th మ్యాజిస్ట్రేట్ ఆడామే స్త్రీ. మేము ఆల్రెడీ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ టైం, కోర్టు టైం 5th మ్యాజిస్ట్రేట్ రూమ్ లో చేస్తాం. కోర్టు అక్కడ మేము 9 గంటలకు ముగించే వరకు ఆమె 9 గంటలకు వచ్చేస్తుంది ఆఫీస్. ఏమానందరా ఆమెనేమో స్పెషల్ 5th మ్యాజిస్ట్రేట్, భర్తనేమో స్కూల్లో టీచర్. భర్త స్కూల్లో టీచర్. ఆయన ఏం చేస్తుండే? 5 గంటల రాత్రి లేచి వంటలు చేసి పిల్లలకు భోజనాలు పెట్టి టిఫిన్లు కట్టించి పిల్లలను స్కూల్కు తోలించి భర్తను ఆఫీస్కు తోలించి మళ్ళా మా ఆఫీస్కు వస్తుంది. అలా ఇది పనులు నేను చేస్తున్నాను. మళ్ళా పృథివీకి పోయే వరకు మళ్ళా వాళ్లకు తోడుకొచ్చే పని. అంటే అటువంటి ఆదర్శనమైన స్త్రీలు ఇప్పుడు లేరు. అందుకొరకే ఉద్యోగం, స్త్రీ పురుషులు ఉద్యోగం చేసేది మంచిదే. అవినాష్ మహారాజు ఉండే కాలానికి అనుకూలించి పైసలు లేదు కదా. పైసలు లేదని కాదు, అవసరాలు పెరిగిపోయి, నీ అవసరాలు పెరిగిపోయి మా అవసరాలు తక్కువ. ఇప్పుడు చూడండి, మేము స్నానం చేసి పోతే ఈవేళ 1 పైసా ఖర్చు లేదు. నీకు
హోటల్ ఖర్చులున్నాయి, సినిమా ఖర్చులున్నాయి, బీడీ ఖర్చులున్నాయి, సిగరెట్ ఖర్చులున్నాయి. మీకు జీతం ఏముంటుందో తెలియదు కానీ రోజు 3 రూపాయల ఖర్చు మాత్రం ఇది ఇవాళ రేపు పాకెట్ మనీ. తండ్రిని కూడా కొడుకులు ఈ కాలంలో అడుగుతున్నారు, ఎందుకు పుట్టించినావు, మాకు అవసరాలు తెలియకపోతే. పైసా లేకపోతే ఆశ్రమి మాకు ఇచ్చేసి నువ్వు పుట్టించడం ఎందుకయ్యా. వీళ్ళ ఈ ఛాలెంజ్ చేస్తున్నారు పిల్లలు. ఎందుకు అవకతవకలో పుట్టిన వస్తాను, ఈ విజయం మళ్ళీ చెప్తా. అయితే భార్య ఎట్లుండాలి? కబీర్ దాస్ మహారాజ్ దగ్గర 2 యువకులు పోయి, అయ్యా మేము వివాహం చేసుకోవాలన్నా చేసుకోవద్దు అని. కబీర్ దాస్ మహారాజ్ తన బిడ్డను పిలిచిండు. బిడ్డను అన్నాడు, అగో ఆ గూట్లో ఎన్న ఉన్నది, 4 సేర్ల ఎన్న, అది తీసుకపో, మంటలే గలుపు, మన్ను లడ్డూలు చేసి మళ్ళీ ఆ గూట్లో పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి పోయింది, 4 సేర్ల ఎన్న మంటలే కలిపింది, లడ్డూలు చేసింది. అయ్యా నేను చేసి పెట్టినాను. వీళ్ళు అన్నారు, అయ్యా మేము ప్రశ్న చేసినాం, దానికి ఏం జవాబు చెప్పినా మీకు అర్థం కాలేదని. మళ్ళీ చెబుతాను. కొడుకును పిలుస్తాను. పట్టపగలు 2 కొట్టిండు, ఎండ బాగుంది, కందీలు ముట్టించుకొని ఇక్కడ వెతికిపోరా అని. ఆ పిల్లాడు కందీలు ముట్టించుకొచ్చిండు, వెతికిండు, పోయిండు, మళ్ళా కందీలు ఆడుతుంది. అయ్యా మాకు 2 సార్లు చెప్పుదండి, మీకు అర్థం కాలే. ఏం సమాధానం చెప్పు. నేను నా బిడ్డకి చెప్పిన ఎన్న ముద్దలు తీసుకొచ్చి మట్ల కలిపి లడ్డూలు కట్టి పెట్టుమంటే నా బిడ్డ ఏమైనా అడిగాను, ఆయన ఎన్న నువ్వు మళ్ళీ కలిపేయమండి, ఎందుకు అంటున్నావు, అట్లెందుకు చెప్తున్నావు అని ఏమన్నా అనలేదు కదా. మరి కొడుకు పట్టపగలు వచ్చి వెతుకు అంటే ఏం వెతకాలి, ఎట్లున్నది, ఏం పోయిందని అన్నదా అన్నది. అవి అట్లాంటి భార్య దొరికితే లగ్నం చేసుకోమంటారు, లేకుంటే లేదు. భార్య అట్లుండాలి. అంటే స్త్రీలకు ఓపిక ఉండాలి. ఓపిక లేని స్త్రీ సంసారంలోకి వచ్చిన జీవనమంతా నాశనమే. అందుకని స్త్రీలు खाट धरती से काट कूट बन जाए, कुटिल वचन साधु से और से सहा जाए. చాలా శక్తి స్త్రీలకు ఎక్కువ ఉండాలి. పురుషుడు ఎటువంటి వారైనా చూడండి, భర్త నా భర్త బాగలేడు, నా భర్త బాగలేడు, నా భర్త ఇట్లంటాడు, నా భర్త అట్లంటాడు. భర్తలో అవగుణాలు చూసే స్త్రీ వ్యభిచారి. శ్రీకృష్ణుడికి 2 భార్యలు, సత్యభామ, రుక్మిణి. రుక్మిణి శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్ విష్ణుదేవుని అవతారం అని నమ్ముతుంది. ఎప్పటికీ ఆయన పూజలలో ఉంటుంది. నా భర్త శ్రీకృష్ణుడు విష్ణు భగవంతుడని నమ్మి విశ్వాసంతో ఉండి ఆ పూజలో ఉంది. సత్యభామ కృష్ణుడు గొల్ల పిల్లవాడు, గొల్ల వంశములో పుట్టిందని సత్యభామ భావం ఉంది. చూడండి, రుక్మిణి భావం ఇది, సత్యభామ భావం ఇది. ఒకనాడు గోపికా స్త్రీలు రాసలీల అవుతుంటే కొందరు గోపికా స్త్రీలు కృష్ణునికి చెంపదెబ్బలు కొట్టి బాగా 5 చేతులు ఇరిపోయి. ఆ సత్యమామ చూసి రుక్మిణిని చేతి పట్టుకుని నువ్వు పూజ చేస్తావు, వచ్చేస్తావు, కృష్ణుడు భగవంతుడు అంటావు, అదో నీ భగవంతుడికి 5 చెంపదెబ్బలు పట్టాయి, ఇగో చేతులు పడి ఏవే అన్నాడు. రుక్మిణి అనేది ఏం చేతులు, సత్యమామ అనేది నాకు కనబడదండి. నీకు కనబడుతున్నాయేమో కానీ నాకు మాత్రం కనబడదు. అట్లనే ఏ స్త్రీ అయితే భరతలో అవగుణాలు చూస్తుందో ఆ స్త్రీ పతివ్రత స్త్రీ, సుశీలా స్త్రీ కాదు. భర్తలో అవగుణాలు చూడకూడదు. ఎటువంటి భర్త అయినా చూడండి, శిలారౌతులో భక్తిభావంతో ఉండి కృష్ణుని ప్రకటించుకుంటున్నావు, మీరు ఇటువంటి భర్తను మార్చలేరా?
నీ విశ్వాసం భావంతో భర్తలో ఉండే అవగుణాలను చూసి ఇంకా అవగుణాలు ఎక్కువైంది. అందువరకే స్త్రీలు ఓపికతో ఉండాలి, పురుషులు దైవాధీనములో ఉండాలి, గృహస్థములో జయప్రదమైన జీవనం జరపాలంటే ఒక గురు ఆశ్రయములో ఉంది. ప్రతి మనిషికి ఒక గురువు ఉండాలి. మహాపురుషుని ఆశ్రయములో ఉండి గృహస్థ జీవనాన్ని సుఖంగా జరుపుకోవాలి. ఇది 4వ సత్సంగ సమావేశం. కొన్ని విషయాలు చెప్పటానికి అవకాశం దొరికింది, వచ్చినా కొన్ని విషయాలు చెప్పటానికి అవకాశం దొరకలేదు, చెప్పలేదు. అయినా కానీ నాతోనైనంత మట్టుకు సేవ చేసిన మళ్లీ మీ దర్శనం బాస్వాడ గ్రామంలో వచ్చే సంవత్సరం ఉంది. ఈ సత్సంగ భవనం ఈ సత్కార్యం కొరకే ఉంది. కాబట్టి ఈ దర్శన భాగ్యం నాకు गुरु बतावे साध को, साध कहे गुरु की, स्पर्श के मेल से बुद्धि भूत कपूरे. సత్సంగం చేసి ఏదో పెద్ద ఉపకారం చేస్తున్నా అని కాదు, నీ సాంగత్యములో ఉండి నీ దర్శనంలో ఉండి ఆ భగవంతుని యొక్క గుణగానము చేసే అవకాశం నాకు దొరుకుతుంది. కాబట్టి మీరు నా పైన ఎంతో మేలు చేసిన వాళ్ళు, నేను మీ పైన ఏం మేలు చేయను. ఈ సంవత్సరం మీ దర్శనం అయింది, బ్రతుకుతే మళ్లీ జన్మలో మళ్లీ సంవత్సరం మీ దర్శనం అవుతుంది. అందరికీ రాధా. రాధా స్వామి, రాధా స్వామి, రాధా స్వామి. राधा स्वामी, राधा स्वामी, राधा स्वामी. परम संत का रूप धरा, जीव
स्वामी राधा स्वामी राधा स्वामी मानवता का किया प्रचार निज अनुभव का दे दिया सार ऐसे गुरु को बारंबार नमामि 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 राधा स्वामी राधा स्वामी राधा स्वामी दात दयाल के प्यारे तुम मानव के रखवारे तुम निर्गुण और सगुण भी तुम सबके अंतर्यामी राधा स्वामी राधा स्वामी राधा स्वामी तेरी दया कदरी विश्वास हुआ चरणों में पड़ा निजदास हुआ तेरी दया कदरे विश्वास हुआ चरणों में पड़ा निजदास हुआ करु विनती दो कर जोड़ी अरे जी सुनो राधा स्वामी मेरी संसार से सहज उदास हुआ चरणों में पड़ा निजदास हुआ तेरी दया कदरे विश्वास हुआ चरणों में पड़ा सत्य पुरुष तुम सतगुरु दाता सब जीवों के पिता और माता दारस बांधी घट में उजास हुआ चरणों में पड़ा निजदास हुआ तेरी दया कदरे विश्वास हुआ चरणों में पड़ा निजदास दयादार अपना कर लीजिए कारीदार से न्यारा कीजिए सब समझूंगा माया का नाश हुआ चरणों में पड़ा निजदास हुआ तेरी दया कदरे विश्वास हुआ चरणों में पड़ा सतयुग त्रेता द्वापर बीता कौन जानी शक्ति कीत सब में अज्ञानित बात हुआ चरणों में पड़ा निजदास तेरी दया कदरे विश्वास हुआ चरणों में पड़ा कलयुग में स्वामी दया विचारी परिगत करके शब्द पुकारू सत ज्ञान का बात हो चरणों में पड़ा निजदास हो तेरी दया कदरे विश्वास हो चरणों